నిన్న ఆర్సీబీ మ్యాచ్‌లో కోహ్లీ ఔట్ అనే తీరు చూస్తుంటే నిజంగా నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే కోహ్లీ గ్రీజ్ బయటకొచ్చాడు ఔట్ అని తాడని ప్రకటించాడు అని చెప్తున్నారు. నడుము కంటే చాలా హైట్‌లో వెళ్ళింది బాలు. అయినా సరే అది ఆన్ ఫీల్డ్ ఎంపైరే ఇవ్వొచ్చనమాట. కానీ తను మళ్ళీ ఔట్ చేసి కోహ్లీ డీఆర్ఎస్ కోరుకున్న విధంగా చేసి థర్డ్ ఎంపైర్ కూడా ఔట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం. వాస్తవానికి చాలా హైట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ బాల్ ఇది. స్లోయర్ బాల్ ఏసారనమాట హర్షిత్ రాణా. చాలా హైట్ వచ్చింది. ఓకే. ఔట్ అయ్యుండొచ్చు. కానీ చూడడానికైతే కొంతవరకు అన్‌ఫేర్ లాగా అనిపించిందనమాట అందరికీ కూడాను. డీఆర్ఎస్ తీసుకున్నాడు. వాళ్ళు కూడా అదే విధంగా తరహాలో రావడము. ఆ బాల్ ట్రాకింగ్ కూడా గమనిస్తే ఫ్రెండ్స్, కోహ్లీ దగ్గరకొచ్చేంత వరకు ఒక విధంగా ఉంది. అక్కడి నుంచి ఫుల్‌గా డౌన్ అయిపోయిందనమాట. కిందకి వికెట్స్ పైకొచ్చేసింది బాలు. అది ఎందుకు అంత డౌన్‌ఫాల్ అయిందో బాల్ అర్థం కావడంలే. మేబీ అది డీఆర్ఎస్ అయినా కొంతవరకైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? మరి ఫిక్సింగా ఏమో తెలీదు గానీ, నాకైతే మాత్రం చాలా బాధేసింది ఫ్రెండ్స్. కానీ ఏదేమైనా సరే లాస్ట్‌లో కరణ్ శర్మ దుమ్ము లేపాడు. విల్ జాక్స్ బానే ఆడాడు. కరణ్ శర్మ అయితే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అయితే 3 సిక్సెస్ సూపర్ అనిపించింది. నిజంగా గెలుస్తారేమో అనుకున్నాము. కానీ లాస్ట్ మొమెంట్‌లో ఔట్ అయిపోయాడు. అద్భుతమైన క్యాచ్ మళ్ళీ తనే పట్టాడనమాట. స్టార్కే పట్టాడు. లేకుంటే 2 డెక్ అయితే వచ్చేదనమాట. 2 రన్స్ కొట్టే డ్రా అయ్యేది. ఒక్క బాల్‌కి ఇంక చివరి ఒక్క బాల్‌కి 3 రన్స్ కావాలి. ఆ టైంలో లోక్ ఫెర్గుసన్ డబుల్ పరిగెత్తే క్రమంలో ఔట్ అవ్వడం జరిగిందనమాట. తను గాని కొంచెం డైవ్ గాని చేసి గాని ఉండుంటే ఖచ్చితంగా గెలిచేది. తను అసలు జీరో ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఊరికే ఆరాంగా పరిగెడుతున్నారు అంతే. ఒక్క నిమిషం అట్లా సింపుల్‌గా డైవ్ చేసుంటే బ్యాట్ గ్రీజ్‌లో పెట్టుంటే డ్రా అయిపోయేది మ్యాచ్. మరి కథ ఇంకొకలాగా ఉండేది. అది మలుపు తిరుగుతది ఆర్‌సీబీకి, లేకపోతే అది సెకండరీ గానీ, ఒక రకంగా చెప్పాలి తను డైవ్ చేయలేదు. సరదాగా పరిగెత్తాడు. కానీ అద్భుతంగా పక్కకు పోయిన బాల్‌ని కూడా పట్టుకొని ఫిల్ సాల్ట్ అద్భుతమైన స్టంపింగ్ అని చెప్పుకోవచ్చు. కరెక్ట్ టైంకి స్టంపింగ్ చేశాడు. కొంచెం అటు ఇటైనా వచ్చేసేవాడనమాట మన లోక్ ఫెర్గ్యూసన్. సో, కాబట్టి కొంతవరకు క్రెడిట్ ఫీల్డర్‌కి ఇవ్వచ్చు. అట్ ది సేమ్ టైమ్ కీపర్‌కి ఇవ్వచ్చు ఎండింగ్‌లో. కానీ విరాట్ కోహ్లీ మాత్రం మ్యాచ్ అయిపోయిన అనంతరం చాలా ఎమోషనల్‌గా కనిపించాడు. కళ్ళలోంచి అయితే నీళ్లు గారాయి తనకి. ఎందుకంటే అదొక ఎమోషన్ అనమాట ఆర్‌సీబీకి టైటిల్ రావాలి అనేది. ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి నాకు తెలిసి దాదాపు 99.99% క్వాలిఫై అవ్వడానికి సజీవంగా ఆశలు కోల్పోవాల్సయితే వస్తోందనమాట. సో, కాబట్టి నిన్న జరిగిన మ్యాచ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.